బైబిల్ గ్రంథంలోంచి రోమీలకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథం నుంచి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుద్దాం. కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, భూమి ఆకాశముల సృష్టికర్త, నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, మా అతిక్రమ దోషం క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ వాక్యాన్ని మేము సమీపిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, నీవే మాతో మాట్లాడండి. మేము నడవలసిన త్రోవను మాకు బోధించండి. నీకు అద్భుతమైన కార్యం మా మధ్యలో జరిగించి, ముఖ్యంగా తండ్రి, మేము ఖాళీ హృదయములతో కాకుండా నిండైన హృదయములతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లు సాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి దయచేసి. మంచి పిల్లలు, మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పోయిన వారం మనం మరి ఈస్టర్ వర్తమానాన్ని మనం విన్నాం. ఎంతమంది దీవించబడ్డారండి? సౌండ్ కొంచెం పెట్టండి మైక్ది. ఈస్టర్ వర్తమానం చేత ఎంతమంది దీవించబడ్డారు? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. కొన్ని చేతులు లేచినాయి, మరి మిగతా వాళ్ళు దీవించబడలేదో ఏమో తెలియదు. ఎంతమంది దీవించబడ్డారు? ఓకే, మళ్ళొకసారి వినండి. స్థానిక సంఘ కాపరి యొక్క వర్తమానాన్ని మరి మీరు వినాలని ప్రవక్త అన్నాడు. ప్రవక్త ఆ విధంగా అన్నాడంటే దాని వెనకాల ఎంతో లోతైన కార్యం దాగి ఉంటుంది అక్కడ. కనుక ప్రతి సండే చెప్పబడుతున్న వర్తమానం మరి వెంటనే మరుసటి రోజు ఆ విధంగా మళ్ళీ ఆన్లైన్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది లేట్ అవుతుందని చెప్తా ఉన్నారు. మిగతా బిలీవర్స్ వింటారు. సరే, పునరుద్ధానము, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి, మన యొక్క పునరుద్ధానం గురించి చాలా కార్యాలు మనం విన్నాం. సరే, పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడ్డాడు అనే కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక చిన్న పాయింట్ చూసి చిన్న వర్తమానంతో మనం ముగించుకుందాం. ప్రవక్త మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడింది అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్న కొన్ని కార్యాలను
చూద్దాం. మనందరికి తెలుసు పరిశుద్ధాత్మ కార్యం ఎట్లా జరుగుతుంది అనేది. దేవుడు మరి పెంతెకోస్తు పండుగ దినం నుంచి చర్చి ఏ విధంగా మరి పునరుద్ధరించబడుతుంది అనే కార్యాలను ఇక్కడ ప్రాక్తి ఉంటానంటే 36వ పారాగ్రాఫ్లో ఇంగ్లీష్లో ముప్పై 34వ పారాగ్రాఫ్ నుంచి చూద్దాం ఒకసారి. థర్టీ 35వ పారాగ్రాఫ్లో, అండ్ రిమెంబర్ పెంటెకోస్టల్ కన్వర్జన్స్ ఈజ్ హోలీ గోస్ట్ ఫిల్డ్ కన్వర్జన్స్ ఇన్ ద మైనారిటీ. పెంతెకోస్తు ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఈ యొక్క 2000 ఇయర్స్లో, ఈ యొక్క 20వ శతాబ్దంలో పెంతెకోస్తు ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి మార్పు చెందిన వాళ్ళు చాలా కొద్ది మందిగా ఉన్నారని ప్రవక్త అంటున్నాడు. వాళ్ళు చక్కగా దేవుని ఆరాధించేవాళ్ళు, ఆ తర్వాత ప్రవక్త ఏమంటాడంటే, ద మోస్ట్ పవర్ఫుల్ స్టాండింగ్ చర్చ్ ఇన్ ద వరల్డ్ టుడే, నాట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది వరల్డ్ బట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది గాడ్ అంటున్నాడు. దేవుని యొక్క దృష్టిలో, లోకం దృష్టి కాదు కానీ లోకం యొక్క దృష్టిలో కాకుండా దేవుని దృష్టిలో చాలా శక్తివంతమైన సంఘం. చాలా శక్తివంతమైన సంఘం ఏంటంటే ఆ సంఘం ఎవరో కాదు కానీ మనమే. లోకం దృష్టిలో మనం ఒక రకంగా కనబడవచ్చు కానీ దేవుని దృష్టిలో మనం ఒక శక్తివంతమైన సంఘం. ఎందుకంటే ఆయన తనను తాను మనలో కుమ్మరించుకుంటున్నాడని ప్రవక్త అంటున్నాడు. లోకం ఏమన్నా మాట్లాడని, లోకం దృష్టి ఎట్లయినా ఉండని, కానీ దేవుని దృష్టిలో ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇక్కడ చాలా శక్తివంతమైన సంఘం. ఎందుకంటే దేవుడే తనను తాను మనలోని కుమ్మరించుకుంటున్నాడు అంటున్నాడు ఆయన. ఇక్కడ notice now what taken place, God pouring himself into them. Now the church has got to a place. చూడండి, సంఘం ఒక స్థానంలోకి వచ్చింది. దేవుడు తనను తాను వారిలో పడి కుమ్మరించుకుంటున్నాడు. From Luther to Wesley, and the revival is on to Pentecost. Right. లూథర్ నుంచి వెస్లీకి, వెస్లీ నుంచి పెంతెకోస్తు ఉద్యమానికి వచ్చింది అంటున్నాడు. And now into this age that we are coming now. ఈ కాలంలోకి మనం వచ్చాం. By the same Holy Spirit, just more of it. వాళ్ళకంటే ఎక్కువగా అదే పరిశుద్ధాత్మ కానీ వారికంటే ఎక్కువగా అంటున్నాడు ప్రవక్త.
Now, Ah. when them Lutherans back there got saved, they got a portion of the Holy Spirit. లూథరన్లు రక్షింపబడ్డారు. అయితే పరిశుద్ధాత్మలో ఒక చిన్న భాగం, కొంత భాగాన్ని మాత్రమే వాళ్ళు కలిగి ఉన్నారు. When the Methodists got sanctified, that was the work of the Holy Spirit. See, it was a part of the Holy Spirit. లూథరన్లు కానీ మెథడిస్టులు కానీ వీళ్ళంతా కూడా పరిశుద్ధాత్మ కార్యమే, కానీ అది ఒక పోర్షన్, ఒక పార్ట్. అది They without us are not made perfect, says the scripture. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు పరిశుద్ధాత్మలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. Now, God, as the light has begun to shine in the last days, is expecting us a great thing from us, because చాలు, ఈ చివరి దినాల్లో మన పైన వెలుగు ప్రసరించడం ప్రారంభమైంది. ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్, మన దగ్గర నుంచి ఏదో ఎదురు చూస్తున్నాడు. ఏ గ్రేట్ థింగ్ ఫ్రమ్ అస్, మన దగ్గర నుంచి గొప్పదాన్ని ఆశిస్తున్నాడు ఆయన. because where there is much given, there is much required. ఎవరికైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తారట. అంతేనా అండి? నీకు 1,00,000 రూపాయలు వడ్డీకి ఇచ్చినావంటే దానికి ఒక 3%కి ఇచ్చిందంటే 3,000 ఆశిస్తున్నట్లు. అదే 1,00,00,000 రూపాయలు ఇస్తే ఎంత? 3 లక్షలు, 3 lakhs. రైట్. 1,00,00,000 రూపాయలు ఇస్తే 3 lakhs. ఎక్కువ ఇస్తే ఎక్కువ ఆశిస్తున్నాడు. కనుక ఈరోజు బ్యాప్టిస్టుల దగ్గర నుంచి, పెంతెకోస్తల దగ్గర నుంచి, లూథరన్ దగ్గర నుంచి ఆయన ఆశించిన దానికంటే మనకు ఎక్కువ ఇచ్చాడు కనుక ఆయన మన నుంచి ఎక్కువ ఆశిస్తున్నాడు ఆయన. So he is going to require much more of us than he did of the Lutherans or the Methodists. మెథడిస్టులను లూథరన్లు అడిగిన దానికంటే మనల్ని ఎక్కువ అడుగుతున్నాడు ఆయన. Because we walk in a greater light, with a greater power, with a greater witness than they had. We have a greater witness of the resurrection. We have things more firmer, more sure than అంటే they had. పునరుద్ధానం యొక్క శక్తిని, ఆ సాక్ష్యాన్ని ఈరోజు మనం ఎక్కువగా కలిగి ఉన్నాం కనుక దేవుడు మన నుంచి ఎక్కువగా ఆశిస్తున్నాడట ఆయన. నీ జీవితాన్ని టోటల్గా ఆయనకు డెడికేట్ చేయడానికి ఆయన ఆశిస్తున్నాడు. లూథరన్ల లాగా కాదు, మెథడిస్ట్ వాళ్ళలాగా కాదు. మెథడిస్ట్ ఉద్యమమే ఒక ఉద్యమం లాగా ఉండే. జాన్ వెస్లీ ఉద్యమం తర్వాత చాలా ఉద్యమాలు వచ్చినాయి ఆ మంటను దాకి. అయితే వాటన్నిటికంటే ఎక్కువగా దేవుడి రోజు మన నుంచి ఆశిస్తున్నాడట ఆయన. ఇది మామూలు విషయం కాదండి. ఇక్కడ ఓకే,
రైట్, ఇక్కడ పరిశుద్ధాత్ముడు మరి చివరి దినాల్లో 50వ పారాగ్రాఫ్లోకి వెళ్తే కొంచెం 50వ పారాగ్రాఫ్లో చూద్దాం. ద సేమ్ హోలీ స్పిరిట్ దట్ సేవ్ ద లూథరన్స్, that sanctified the Methodists, that baptized the Pentecostals, is now setting in order the coming of the Lord Jesus. Right. When it will be so powerful that body will come into this group, a church that will draw the rest of them from the grave. చూడండి, పరిశుద్ధాత్ముడు లూథరన్స్, మెథడిస్టులు, పెంటెకోస్టల్ దగ్గర నుంచి ఒక క్రమాన్ని, ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే ఒక క్రమాన్ని, ఆర్డర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, ఈ క్రమాన్ని ఈ పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. There will be a resurrection. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే there will be a resurrection. That's what the Holy Ghost is for. What is the Holy Ghost? ఇక్కడ ఏమంటారంటే it will be so powerful that body will come into this group, a church that will draw the rest of them from the grave. సమాధుల్లో నుంచి బయటికి తీసుకొచ్చే ఒక శక్తిని, హల్లెలూయా, హల్లెలూయా, ఆ యొక్క కార్యాన్ని సంఘానికి అప్పగిస్తున్నాడు. దేర్ విల్ బి ఏ రిజరక్షన్, ఒక పునరుద్ధానం ఉండబోతుంది. దట్స్ వాట్ ద హోలీ గోస్ట్ ఈస్ ఫర్. అంటే ఈ పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడంటే ఆ యొక్క పునరుద్ధానానికి కొరకు, పునరుద్ధానము జరిగించడానికి కొరకు. వాట్ ఈస్ ద హోలీ గోస్ట్? వితౌట్ హస్ దే కెనాట్ బి మేడ్ పర్ఫెక్ట్. అది అంటే మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా కాలాల్లో ఉన్న వాళ్ళు సంపూర్ణులు కాలేదు మనము లేకుండా. ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లా వాళ్ళని సంపూర్ణులుగా చేస్తున్నామంటే, మనం పరిపూర్ణంగా పరిశుద్ధాత్మతో నింపబడి యేసుక్రీస్తు యొక్క రాకడ క్రమాన్ని మనం తెలుసుకొని, హల్లెలూయా, సమాధుల్లో నుంచి తిరిగి లేచే క్రమములోకి, హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి. సంఘానికి, ఈ చివరి కాలంలో ఉండే సంఘానికి ఎలాంటి శక్తినిచ్చాడు, తర్వాత ఏం ఆశిస్తున్నాడు ఆయన మన దగ్గర నుంచి. మనం లేకుండా వారు పరిపూర్ణులు కాలేదంట. అంటే పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతోటే మనలనే పరిపూర్ణులుగా చేస్తున్నాడు. మనం పరిపూర్ణమైనప్పుడు వాళ్ళు కూడా పరిపూర్ణులు అయిపోతారు. ఎందుకంటే సంఘములోనికి ఆయన తనను తాను కుమ్మరించుకొని సంఘములో ద్వారానే ఆయన పునరుద్ధానం జరిగించబోతున్నాడు ఆయన. ఇది చాలా లోతైన మీనింగ్. దాన్ని మీరు మీ మనసులో భద్రపరచుకోండి. ఒకరోజు కార్యం జరగబోతున్నది. ఇక్కడ 51వ పారాగ్రాఫ్లో 2 పేరాలు ఉన్నాయి అందులో. దాంట్లో లాస్ట్ 2 లైన్స్ అవుదాం. Church and Christ become so close. When the church and Christ become so close together till Christ becomes visible among us and raises the dead and we go into the rapture. సంఘము క్రీస్తు ఒకటై, హల్లెలూయా, మృతులను లేపి, ఆమేన్, అంటే వాళ్ళు లేవడం, మనం మార్పు చెందడం. ఈ పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డది అనేది అంటే మన శరీరాలను రూపాంతరం చెందించడానికి, మనం ఎత్తబాటులో ఉండడానికి, అలాగే సమాధిలో ఉన్న వారిని తిరిగి లేపడానికి. దేవునికి మహిమ కలుగును గాక. దాని తర్వాత 52వ పారాగ్రాఫ్. Now we are going to say, so after a while that just those who are filled with the Holy Ghost goes in that rapture. పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు మాత్రమే ఎత్తబాటులో ఉండబోతున్నారు అనేది నేను చూపించబోతున్నాను అంటున్నాడు ఆయన.
For the rest of the dead lived not for the space of 1,000 years. మిగతా వాళ్ళు 1000 సంవత్సరాలు బ్రతకరు. That's right. Just Holy Spirit filled people was all went in the rapture. Now God gave the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే ఎత్తబడుటలో ఉండబోతున్నారు. ఎవరు ఎత్తబడుటలో ఎవరైనా ఉన్నారా? ఉండబోతున్నారంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళే. ఇందులో 53వ పారాగ్రాఫ్లో I got another scripture here. లాస్ట్ 2 lines. Last 2 lines. Let me stop here just a minute. ఆ, Let me stop here just a minute. For I finish reading. You are not converted until you have received the Holy Ghost. That's right. ఈ మాటను చూడండి. యు ఆర్ నాట్ కన్వర్టెడ్ అంటిల్ యు హ్యావ్ రిసీవ్డ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మను మనం పొందేంత వరకు మనం మారు మనసు పొందలేదు అంటున్నాడు. మనం మార్పు చెందలేదు అంటున్నాడు. ఎవరిని పొందేంత వరకు? పరిశుద్ధాత్మను పొందేంత వరకు మనం మార్పు చెందలేదంటున్నాడు. ఇక్కడ ఒక మాట ప్రవక్త 57వ పారాగ్రాఫ్లో లాస్ట్లో ఒక మాట అంటున్నాడు చూడండి. లెట్ మీ మేక్ దట్ క్లియర్ అబౌట్ యు ఆర్ నాట్ కన్వర్టెడ్. నీవు మార్పు చెందలేదని నన్ను స్పష్టం చేయనియండి, నేను చెప్తాను వినండి అని చెప్పేసి అంటున్నాడు. అని చెప్తూ కన్వర్ట్ కాని వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడని వాళ్ళు ఎట్లుంటారు అనే విషయం ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ. 58. bro. Yes, 58. Peter had been saved. Peter had been saved. పేతురు మారాడు. He believed on the Lord. రక్షింపబడ్డాడు. He believed on He the Lord. believed on the Lord. Followed him. యేసు ప్రభువుని నమ్మాడు, ఆయన వెంబడించాడు. Jesus told him who he was. ఆయన ఎవరో అంటే యేసు ఎవరో ఆయనకు చెప్పాడు, పేతురుకు చెప్పాడు. Had him to follow him. He gave him power against unclean spirits and sanctified him. అంటే అపవిత్రాత్మల పైన పేతురుకు అధికారం ఇచ్చాడు, అతని శుద్ధీకరించాడు. But after all of that, and became the chief spokesman of the group. ఆ గ్రూపుకు మెయిన్ లీడర్గా పేతురు అయిపోయాడు. స్పోక్స్ మ్యాన్ అంటే ఆ గ్రూప్ తరపున మాట్లాడేవాడుగా మారిపోయిండు ఆయన. ఎవరు? పేతురు. As the Catholics would want to call it, the bishop of the church. కాథలికులు ఆయనను బిషప్గా, చర్చ్ యొక్క బిషప్గా పిలుస్తారు, పోపుగా పిలవచ్చు, whatever it was, ఏదన్నా కానీ. the head man of the church. సంఘానికి ఆయన శిరస్సు లాంటి వాడని వాళ్ళు ఏదన్నా చెప్పొచ్చు. Yet Jesus said, the night of his betrayal, lovest thou me, Peter. అంటే పేతురుని అడిగాడు ఏమని అంటే, ఆ చివరి దినాల్లో పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. Yes. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, లేకుంటే ఈ విధంగా. కొంచెం నెమ్మదిగా వెళ్ళిపోదాం. కోడి గుయ్యక ముందే ఎన్నిసార్లు అబద్ధాలు ఆడాడు? 3 times. 3 సార్లు అబద్ధాలు ఆడాడు పేతురు. ఇక్కడ ఈ అద్భుతాలు అంటే దయ్యాలు నిలగొట్టి రోగాలను బాగు చేసి, ఆమెన్, యేసుతో నడిచి యేసుతో ఉండి ఉన్నా కూడా ఇంకా ఆయన మార్పు చెందలేదు అనే విషయాన్ని చూపిస్తా ఉన్నాడు ప్రవక్త. ఒకసారి మనం లూకాసు వార్తలకు వెళ్తే 22వ అధ్యాయంలో చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం.
75 పేజ్ నెంబర్. ఇరవై రెండవ అధ్యాయంలో 31, 32 వచ్చిన చదువుదాం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. దాన్ని ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. 32వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్ చదవండి, కింగ్ జేమ్స్ వర్షన్లో. Yes. But I have prayed for thee that thy faith fail not, and when thou art converted, strengthen thy brethren. When thou art converted, strengthen thy brethren. అంటే నీవు మార్పు చెందిన తర్వాత, నీవు మారు మనసు పొందిన తర్వాత నీ సహోదరులను బలపరచుము. నీవు మార్పు చెందిన తర్వాత నీ సహోదరులను బలపరచు అన్నాడు. అంటే అప్పటి వరకు పేతురు మారిండా? ఏమండి? చివరి దినాల్లో, యేసుక్రీస్తు యొక్క చివరి దినాల్లో పేతురు చెప్తున్నాడు, పేతురు ఇంకా మారలేదు. నీవు మార్పు చెందిన తర్వాత, నీవు మారిన తర్వాత నీ సహోదరులను మార్చన్నాడు ఆయన. నీ సహోదరులను బలపరచన్నాడు. కనుక ప్రవక్త ఇక్కడ పరిశుద్ధాత్మ లేకుండా మార్పు అనేది జరగదు, కన్వర్షన్ అనేది జరగదు. యు ఆర్ నాట్ కన్వర్టెడ్ అంటిల్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్. పరిశుద్ధాత్ముడు లేకుండా, పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు, పరిశుద్ధాత్మని నీవు స్వీకరించేంత వరకు నీలో మార్పు రాదు అంటున్నాడు. దానికి ఈ పేతురును ఉదాహరణకు చూపించాడు. ఎవరిని? పేతురును ఉదాహరణకు చూపించాడు. ఏమని అంటే, పేతురు దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను బాగు చేశాడు. హల్లెలూయా. దాని తర్వాత ఆయన చనిపోయిన వారిని లేపాడు, శుద్ధీకరించబడ్డాడు, యేసుతో ఉన్నాడు, యేసుతో నడిచాడు, ఆయనతో పడుకున్నాడు, ఆయనతో తిన్నాడు. బట్ మార్పు అనేది అంటే నువ్వు మారలేదని వాళ్ళని ఖండించలేదు. కానీ యేసుకు తెలుసు నిజమైన కన్వర్షన్ అనేది పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాతనే జరుగుతుందని. పరిశుద్ధాత్ముడు రాకముందు కన్వర్షన్ అనేది, మార్పు అనేది జరగదు అని ఆయనకు తెలుసు. అందుకే ఈ యొక్క చివరి రోజులలో, లూకా సువార్త 22వ అధ్యాయం చివరి రోజులు, యేసుక్రీస్తు యొక్క చివరి రోజులలో ఆయన పేతురుకు చెప్తున్నాడు. అప్పటి వరకు ఆయన యేసు ఎవరో చెప్పగలిగాడు పేతురు. ఆయన సమాజానికి స్పోక్స్ మ్యాన్గా, అంటే ఆ గ్రూపుకు ఆయన లీడర్గా మారిపోయాడు. ఎన్ని జరిగినా, లీడర్ అయినా, స్పోక్స్ మ్యాన్గా మారినా, ఆయన బిషప్గా మారినా, పోప్గా మారినా, ఆయన ఏ కార్యాలు చేసినా నిజమైన కన్వర్షన్ అనేది జరగలేదు. అది ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాతనే వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడ్డాడంటే నిజమైన మార్పుని లోపలి రావడానికి కొరకే పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. గుర్తుపెట్టుకోండి. ఒకవైపు పీటర్ని చూపిస్తున్నాడు, పేతురుని చూపిస్తున్నాడు. అంటే అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ జరిగించాడు. యేసుతో ఉన్నాడు, యేసుతో తిరిగాడు. ఈ కార్యాలన్నీ చేసినా కూడా పేతురు లోపట మార్పు అనేది జరగలేదని. తర్వాత ఇంకొక కార్యాన్ని ప్రవక్త చెప్తున్నాడు. 61వ పారాగ్రాఫ్లో
ఎస్, యూ రిమెంబర్ ఇన్ యాక్ట్స్ 19, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం జ్ఞాపకం చేసుకోండి. I hate to stop this here, ఆ, but I just have to say it as it comes to me. ఉమ్. In Acts, the 19th chapter, when the Baptist preacher, When this Baptist preacher, which was a lawyer, which was a lawyer, and was converted, and he was preaching and getting people saved. అతడు ఈ బాప్టిస్ట్ బోధకుడు 19వ అధ్యాయంలో ఎవరైనా అపోల్లో, ఆయన ఒక బోధకుడు, లాయర్, అండ్ హీ వాజ్ ప్రీచింగ్ అండ్ గెట్టింగ్ People saved. పీపుల్ సేవ్డ్, ప్రజలు రక్షింపబట్టేట్లు చేస్తున్నాడు. And they had great joy, వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు, just rejoicing and shouting, వాళ్ళు సంతోషపడుతున్నారు, అరుస్తున్నారు, having a meeting. ప్రేయర్ మీటింగ్ కూడా కలిగి ఉన్నారు. Acts 18, ఆ, Aquila and Priscilla, we referred to it last evening, and they had went to see him, and they note he was a great man, and he was a student, and he was proving by the Bible that Jesus was the Son of God, only knowing the baptism of the John. He didn't know the baptism of the Holy Ghost yet. So he Yet. said, Aquila and Priscilla, that husband and wife, little tent makers, which Paul was a tent maker too, and they had received the Holy Ghost under Paul's teaching. They said, we have got a little brother that's coming up here, let him talk to us a little bit about it. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క బ్యాప్టిస్ట్ బోధకుడైన అపోల్లో అనేవాడు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ప్రజలను రక్షిస్తూ ఉన్నాడు, వాళ్ళందరూ సంతోషిస్తున్నారు, అరుస్తూ ఉన్నారు. ఆ మీటింగ్కి ఆకులా ప్రిస్కిల్లా వెళ్ళారట, వెళ్ళి ఆయనతో మాట్లాడారట, ఆయన ఇన్వైట్ చేశారట. ఇన్వైట్ చేసి ఇక్కడ ఒక ప్రసంగికుడు ఉన్నాడు అని చెప్పేసి పిలిచారట. వాళ్ళు పౌలు గారితో మాట్లాడేటట్లు చేశారట వాళ్ళు. And when Paul came up and heard him preach, note he was a great man, he said, have you received the Holy Ghost since you have believed? దేవునికి మహిమ కలుగును గాక. మీరు అర్థం చేసుకోండి ఈ పాయింట్ నేను చెప్పేది. ఒకవైపు పీటర్ని చూపిస్తున్నాడు మన ప్రవక్త, ఒకవైపు అపోల్లోని చూపిస్తున్నాడు. ఇక్కడ పీటర్ అంటే పేతురు మార్పు చెందలేదు, ఇటు అపోల్లో మార్పు చెందలేదు. పేతురు పరిశుద్ధాత్మను పొందలేదు, ఇక్కడ అపోల్లో పరిశుద్ధాత్మను పొందలేదు. పేతురేమో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు అవన్నీ చేస్తూ ఉన్నాడు ఒకవైపు, ఇక్కడ అపోల్లోనేమో మంచి గొప్ప టీచింగ్ చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మీటింగ్లో చాలామంది రక్షిస్తూ ఉన్నాడు. అయితే అకులా ప్రిస్కిల్లా వెళ్ళి ఆ మీటింగ్ చూసి సంతోషపడి, హల్లెలూయా, పౌలు గారికి ఆ మీటింగ్ని పరిచయం చేసినప్పుడు ప్రవక్త అంటున్నాడు, లాస్ట్ ఈవినింగ్ నేను మాట్లాడి అన్నాడు. అంటే అంతకుముందు పౌలు గారట ఆ మీటింగ్లో ఆడ కూర్చొని వెనక కూర్చున్నాడట. ఆ ప్రసంగం అంతా విన్నాడట. ఎవరి ప్రసంగం ఉన్నారా ఇక్కడే? ఎవరి ప్రసంగం విన్నాడు? అపోల్లో యొక్క ప్రసంగం విన్నాడట. వినుకుంటా లాస్ట్కు ఇదంతా రైటే, నువ్వు చెప్పేదంతా రైటే, అంతా బాగుంది అని చెప్పి ఆయన వస్త్రాన్ని చుట్టి అక్కడ పెట్టి ఆయన వైపు తిరిగిండట. అపోల్లో వైపు తిరిగి, దీనికంటే ఇంకా కొంచెం వేరేది ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడంట. నేను ఇంత టీచింగ్ చేస్తున్నా, ఇంత బాగా మాట్లాడుతున్నా, నేను లేఖనాల్లో పాండిత్యం కలిగి ఉన్నా, ఏంటి అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఈ పౌలు గారు అన్నారట, నువ్వు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను పొందావా అని క్వశ్చన్ చేశాడట ఆయన. హల్లెలూయా. అపోస్తలైన పౌలు గారు ఆడ కూర్చొని అపోల్లో అనేవాడు పరిశుద్ధాత్మను పొందలేదు అని చూడగలిగాడు. పరిశుద్ధాత్మను పొందకుండా ఆయన మీటింగ్ పెడుతున్నాడు, ఆత్మలను రక్షిస్తున్నాడు. హల్లెలూయా.
ప్రజలు సంతోషపడుతున్నారు, గంతులేస్తున్నారు. నిజమైన కన్వర్షన్ లేకుండా, చాలా జాగ్రత్త వినండి ఈ మాటలు, నిజమైన మార్పు లేకుండా ఒకవైపు పేతురుని చూపించాడు, ఒకవైపు అపోల్లోని చూపించాడు మన కాల ప్రవక్త. పేతురు లోపల మార్పు లేదని యేసుక్రీస్తుకి అర్థమైంది, అపోల్లో లోపల మార్పు లేదని పౌలు గారికి అర్థమైంది. చాలా గొప్ప వ్యక్తి అపోల్లో, విద్వాంసుడు, పండితుడు, ఎన్ని ఉన్నా కానీ ఆయన లోపల హోలీ స్పిరిట్ లేదు అని పౌలు గారు గ్రహించారు. ఆయన ఇంకా కన్వర్ట్ కాలేదని గ్రహించాడు. అలాగే పేతురు కూడా కన్వర్ట్ కాలేదని చెప్పేసి యేసుక్రీస్తు చూశాడు. కనుక కన్వర్షన్ లేకుండా, మార్పు లేకుండా, నిజమైన మార్పు లేకుండా, అంటే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం లేకుండా, పరిశుద్ధాత్ముడు లేకుండా ఇటువైపు మిరాకిల్స్, హీలింగ్స్, అన్ని కార్యాలు జరుగుతాయి. యేసుతో నడవడం, యేసుతో తినడం, యేసుతో పడుకోవడం, యేసుతో పాటున వెళ్ళిపోవడం, ఇది కూడా జరుగుతుంది కన్వర్షన్ లేకుండా. కన్వర్షన్ లేకుండా ప్రసంగాలు నడుస్తాయి, టీచింగ్ చేస్తూ ఉంటారు, ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి. థియాలజీ, కన్వర్షన్ లేకుండా థియాలజీ కూడా చెప్తా ఉంటారు, బైబిల్ కాలేజెస్, ఇవన్నీ జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు మనం గమనించాల్సిందంటే పరిశుద్ధాత్ముడిని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒక కన్వర్షన్ కొరకు, ఒక మార్పు కొరకు, మార్పు చెందుట కొరకు పరిశుద్ధాత్మని మనకి ఇచ్చాడు ఆయన. పరిశుద్ధాత్ముని మనం పొందేంత వరకు, పరిశుద్ధాత్ముని మనం కలిగి ఉండేంత వరకు మన లోపల మార్పు అనేది రాదు అంటున్నాడు. మనం మార్పు చెందడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడట. రైట్, ఇప్పుడు మనకు మత్తయి సువార్తలో 7:21లో ఉన్న బోధకుల గురించి ఒకసారి చూద్దాం. ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం. దాన్ని కూడా పెర్గమ సంఘ కాలంలో మీరు బైబిల్ తీసేవాళ్ళు 7:21-22 వచనాలు చదవండి. సంఘకాల పుస్తకం ఉన్నవాళ్ళు మరి పెర్గమ సంఘ కాలంలో 7:21 చదవమంటారా? 7:21 చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇదే విషయాన్ని వీళ్ళెవరో ఏంటో దాని గురించి మన ప్రవక్త పెర్గమ సంఘ కాలంలో 32వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు చూడండి. మత్తయి 7:21-23 జవాబు ఇక్కడున్నది. అది ఆల్రెడీ మనం చదివినాం. జవాబు ఇక్కడ ఉన్నది అంటే మత్తయి 7:21-23 జవాబు ఇక్కడ ఉందని చెప్పి ఓకే, ఆ వాక్యం చదివిన తర్వాత మాట్లాడుతున్నాడు. మానవుల ద్వారా పరిశుద్ధాత్మ గొప్ప కార్యములను చేయగలదని యేసు చెప్పెను. దానిని ఆయన కాదనడు, కానీ ఆయన వారిని ఎన్నడూ ఎరగనని మాత్రము చెప్పెను. మానవుల ద్వారా పరిశుద్ధాత్మ గొప్ప కార్యములను చేయగలదని యేసు చెప్పెను. దానిని ఆయన కాదనడు, కానీ ఆయన వారిని ఎన్నడూ ఎరగనని మాత్రము చెప్పెను. వీరు వెనుకకు జారిపోయిన వారు కారు, వారు దుర్మార్గులు, మారు మనసు పొందని వారు, భ్రష్టులు, వీరు సాతాను యొక్క సంతానమై ఉన్నారు. చూడండి, ఈ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన వాళ్ళు వీళ్ళ గురించి ప్రవక్త ఏమంటాడంటే
వారు ఎన్నడూను వారు వెనుకకు జారిపోయిన వారు కాదు, వారు దుర్మార్గులు, మారు మనసు పొందని వారు, భ్రష్టులు. వీరు సాతాను యొక్క సంతానమై ఉన్నారు. రైట్. ప్రాక్టికల్. దీస్ వర్ వికెడ్, అన్రీజనరేట్. అంటే వీళ్ళు మారు మనసు పొందని వాళ్ళు, అంటే మార్పు చెందని వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందని వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మను పొందని వాళ్ళు వీళ్ళు కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అవన్నీ చేశారు. అయినా వాళ్ళకి నిజమైన కన్వర్షన్ అనేది లేదు. వాళ్ళు ఎవరంటే సాతాను యొక్క సంతానం. ఇవి అర్థం చేసుకోవడానికి చాలా నీ మనసు కూడా పరిపక్వత చెంది ఉండాలి. నువ్వు కూడా లోతుగా ఎదిగి ఉండాలి వాక్యంలో ఈ కార్యాలను అర్థం చేసుకోవడానికి. అద్భుతాలు చేసేవాళ్ళు, ఆశ్చర్య కార్యాలు చేసేవాళ్ళు వీళ్ళు సాతాను సంతానమా బ్రదర్ అని. ఒకరోజు పరలోకం వెళ్తే ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నెరవేరుతుంది. అక్కడ యు విల్ సీ దేర్. అక్కడ వాళ్ళని నువ్వు చూడగలుగుతావు. నీవు చూస్తున్న ఈ సంఘ పాస్టర్స్, మిరాకిల్ చేసే వాళ్ళను నువ్వు అక్కడ చూడగలుగుతావు. అక్కడ నిలబడి కోట్లు పెట్టి చర్చిలు కట్టిన పాస్టర్స్ని అక్కడ చూడగలుగుతావు. నువ్వు అడ్లవాడి నీ నామమున అద్భుతాలు చేయలేదా, దయ్యాలు నిలగొట్టలేదా, ప్రవచించలేదా, పేర్లు పెట్టి పిలవలేదా, ఊరూరికి ఒక చర్చి కట్టి మేము లైవ్ స్ట్రీమింగ్ ద్వారా లైవ్ ఇవ్వలేదా, 3 సెషన్స్ పెట్టి 3 ఆరాధనలు చేసి భోజనాలు పెట్టలేదా అంటారు వాళ్ళాడ. అప్పుడు ఆయన అక్రమం చేయవాళ్ళ మీరెవరో నాకు తెలియదు, బయటికి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు, మారు మనసు పొందని వారు, మార్పు చెందని వాళ్ళు, సాతాను యొక్క సంతానం. సాతాను యొక్క సంతానాన్ని పరిశుద్ధాత్ముడు నింపుతాడా? కాకుంటే వాళ్ళ పైన ఒక అనాయింటింగ్ వస్తుంది. ఈ మిరాకిల్స్ చేయడానికి జస్ట్ వరాలు పొందుకుంటారు. పేతురు కన్వర్ట్ కాకముందే, అంటే పరిశుద్ధాత్మను పొందకముందే ఎట్లయితే అద్భుతాలు చేశాడో, దయ్యాలు నిలగట్టడో, ఆశ్చర్య కార్యాలు చేశాడో, అలాగే వీళ్ళు కూడా చేశారు. అయితే దేవుని మహాకృపను బట్టి పేతురు కన్వర్ట్ అయ్యాడు. బట్ ఈ వ్యక్తులు కన్వర్ట్ కాలేదు. వీళ్ళు పరిశుద్ధాత్మను పొందలేదు. ఈ మత్తయి సువార్తలో ఉన్నవాళ్ళు. ఆ కారణాన్ని బట్టే వాళ్ళని గెట్ అవుట్ అన్నాడు ఆయన. గొప్ప గొప్ప అద్భుతాలు చేసే వీళ్ళు వచ్చి ఇట్లా పట్టుకుని వెంటనే వాళ్ళు కింద పడిపోతున్నారు. పడేటోళ్ళు దయ్యాలు పట్టిన వాళ్ళు కాదు, మళ్ళా సేవకులే పడిపోతున్నారు. సేవకులు మళ్ళీ ఏ సేవకులు తెలుసా? చిన్న చిన్న సంఘాల సేవకులు కాదు, పెద్ద పెద్ద సంఘాలు. వాళ్ళ మీటింగ్ పెడితే లక్షల మంది వస్తారు. లక్షల మంది ఆ మీటింగ్కి వస్తారు, ప్రవచనాలు చెప్తున్నారు. ఆయన ప్రవచనం చెప్పగానే నిన్న రాబోయే దినాల్లో కంటి క్యాన్సర్ వస్తుందని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అన్నాడు ఆయన. ప్రవచనం అది. వాళ్ళను ఈ పెద్ద ఆయన వచ్చి ఇట్లా కొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అన్నారు. మరి అద్భుతాలు చేసే వాళ్ళని అందరినీ బయట నిలబెట్టిండు. అక్రమం చేయువారులారా, అక్రమం చేసే వాళ్ళందరూ సర్పెంట్సీ, సాతాను సంతానం, సర్ప సంతానం, అపవాది యొక్క సంతానం. అపవాది యొక్క సంతానం కూడా ఈ కార్యాలు చేస్తుందంటే ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు. అయితే కొత్త వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది, కానీ మెసేజ్ బిలీవర్స్కి ఏం ఆశ్చర్యం లేదు. అక్కడ వాళ్ళ ఆ కాలానికి ఇవ్వబడ్డ పరిశుద్ధాత్మను, వర్తమానాన్ని త్రోసేశారు. దాన్ని పట్టించుకోలేదు వాళ్ళు.
సంఘకాలాలు చాలా లోతుగా చదవండి. ఇది మనకు డాక్టరినల్ బుక్. ఇది అంత ఈజీగా దీన్ని పక్కకు పెట్టకండి. మీరు ఆ కూరగాయలు కొనేది, తర్వాత ఆ వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి తిరిగేది ఆపేసి ఈ వర్తమానం చదవండి. నిజమైన కన్వర్షన్ అంటే ఏంటిదో తెలుస్తుంది మనకు. కాలముల యొక్క సంగ్రహం అనే ఈ ప్రాంతంలో లాస్ట్కు పేజ్ నెంబర్ 516లో పారాగ్రాఫ్ నెంబర్ 12లో ఇక్కడ ప్రవక్త చెప్తున్న మాటలు చూడండి. ఈ కారు ద్రాక్షవల్లి సాతాను యొక్క కారు ద్రాక్షవల్లి కాదని మనము ఏ పరిస్థితుల్లోనూ చెప్పజాలము. వారి సమాజము అదియే. కారు ద్రాక్షవల్లి నిజమైన ద్రాక్షవల్లి మనకు తెలుసు. వారు దేవుని యొక్క నామములో కూడుకొనుచు తాము క్రీస్తు సంబంధములని అబద్ధము చెప్పుకొనుచున్నారు. దేవుని యొక్క నామంలోనే కూడుకుంటున్నారు, తాము క్రీస్తు సంబంధులమని మళ్ళీ అబద్ధం చెప్తున్నారు. వారు బోధిస్తారు, ఉపదేశిస్తారు, బాప్తిజమం ఇస్తారు, ఆరాధిస్తారు, సంఘమునకు క్రీస్తు ఇచ్చిన ఆయా విధులను చక్కగా నిర్వహించెదరు. అయినా గాని వారు దేవుని సంబంధులు కారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటను? ఎంతమంది ఇది ప్రవక్త చెప్పిన మాటను నమ్ముతున్నారు? ఇన్ని చేసిన వాళ్ళు దేవుని సంబంధులు కానీ తాము దేవుని సంబంధులమని చెప్పుకొనుచున్నారు. కాబట్టి ఆయన వారిని బాధ్యులనుగా చేసెను. ప్రతి కాలములోనూ ఆయన వారితో మాట్లాడుచు వారిని గూర్చి చెప్పుచుండెను. ప్రతి కాలములో ఆయన వారితో మాట్లాడుచు వారి గురించి చెప్పుచుండెను. వారు నిజంగా బిలామును మనకు గుర్తు చేయుచున్నారు. అతనికి ప్రవక్త పని ఉన్నది. ఎవరికి? బిలాముకు. బిలాంకి ఏం పని ఉన్నది? ప్రవక్త పని ఉన్నది. బిలాం ప్రవక్తనేనా? యాక్చువల్లీ ఇంగ్లీష్లో ప్రాఫెటిక్ వర్క్ అని రాయబడి ఉంటుంది. ఒక ప్రవచనాత్మకమైన ప్రవక్త చేసే ఒక పని ఆయన చేసిండు. ఎవరు? బిలాం. దేవునిని ఎట్లు సమీపించవలెనో సరిగ్గా అతనికి తెలియను. పవిత్రమగు జంతువులను బలిగా సమర్పించెను. అయినా గాని అతడు నిజమగు వాక్య ప్రవక్త కాడు. వాక్య ప్రవక్త ఎవరు? బిలాం నిజమైన వాక్య ప్రవక్త కాడు. సంఘశాఖలందరూ ఎవరు నమ్ముతున్నారు? బిలామును ప్రవక్త అని నమ్ముతున్నారు. ఆయన వాక్య ప్రవక్త గాడిక్కడ. బిలాము ఒక శకునగాడు, బిలాము ఒక సోదెగాడు. నిజమేనా ఈ కార్యాలు? చాలా జాగ్రత్తగా కొన్ని కార్యాలు మీరు వినాలని కోరుతున్నాను. ఇప్పుడు బిలాము ఏ దేశంలో ఉండేవాడు? ఏ దేశం అండి? ఏ దేశమా బ్రదర్? మాకెట్ట తెలుస్తా? నువ్వు చెప్పు. ఆ నుంచి ఏం చేస్తున్నట్టు మరి మీరు? బిలాముని పిలిచింది ఏ రాజు? రైట్, కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలుస్తుంది. బాలాకు రాజు. బాలాకు ఎవరికి రాజు? ఆయన మోయాబీలకు రాజు. మోయాబ్ ఎవరు? వెరీ ఫ్యూ, చాలా కొద్ది మంది దాన్ని చెప్తున్నారు వాళ్ళు. లోతు యొక్క సంతానం. ఎట్లా వచ్చిండు? మీకు తెలుసు, సొదొమ గొమొర పట్టణాలు కాలిపోయిన సందర్భంలో ఆయన లోతు యొక్క భార్య బిడ్డలను, కుమార్తెలను దేవదూతలు బయటికి తీసుకొస్తారు.
తీసుకొచ్చిన క్రమంలో పోతా ఉంటే లోతు యొక్క భార్య వెనుకకు తిరిగి ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు పారిపోయి ఒక పర్వతం పైన నివసించారు. ఒక గుహలో నివసిస్తున్నప్పుడు లోతు యొక్క కుమార్తెలు వాళ్ళు ఆలోచించిన ఆలోచన మీకు తెలుసు. చూస్తారా ఒకసారి? ఆదికాండం 19వ అధ్యాయం ఒకసారి దాని దగ్గరికి వెళ్ళండి. కొన్ని కార్యాలు మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఆదికాండం 19వ అధ్యాయం 31 నుంచి చదువుదాం. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకొందుము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు. రైట్. తర్వాత 35వ వచనం కూడా ఇక్కడ చిన్న కుమార్తె లోతుతో శయనించినట్లు మనకు కనబడతా ఉంది. ఇక్కడ 37వ వచనం చదివితే వారిలో 36 చదవండి. 36 అలాగు నా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుణ్ణి కని వానికి మోయాబను పేరు పెట్టెను. పెద్ద కుమార్తె కుమారుని కానీ అతనికి ఏమని పేరు పెట్టింది? మోయాబను పేరు పెట్టింది. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కానీ బెన్నమి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడెను. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో ఒక మాట నేను చూడాలని కోరుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్ తీస్తే వీళ్ళు ఏం చెప్పుకున్నారు అనేది అక్కడ పాయింట్ మీరు చూడాలి. ఆదికాండం 19వ అధ్యాయం 32వ వచనం. కమ్ let us make our father drink wine and we will lie with him that we may preserve seed of our father. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే లోతు కుమార్తెలు తప్పు చేశారు అని చెప్పేసి ఏదో శరీరేచ్ఛలను తీర్చుకోవడానికి ఆ విధంగా చేశారనుకుంటారు. కానీ వీళ్ళు చాలా జ్ఞానంతో పనిచేశారు. ఆ కుమార్తెలు ఏమన్నారంటే దట్ వీ మే ప్రిజర్వ్ సీడ్ ఆఫ్ అవర్ ఫాదర్ అన్నారు వాళ్ళు. అంటే మన యొక్క తండ్రి సంతానాన్ని మనం భద్రం చేయాలి, తండ్రి యొక్క వంశాన్ని మనం భద్రం చేయాలి. ఎందుకంటే తల్లి లేదు ఇప్పుడు, అక్కడ ఆమె ఉపశమనం అయిపోయింది. వీరు వెళ్ళి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ తండ్రి యొక్క వంశం అనేది లేకుండా పోతా ఉంది, తండ్రి యొక్క సంతానం లేకుండా పోతుంది అని చెప్పేసి వాళ్ళగా మంచి ఆలోచన కలిగి తండ్రి యొక్క సంతానాన్ని, తండ్రి యొక్క సీడ్ను ప్రిజర్వ్ చేయడానికి, భద్రపరచడానికి ఆ పని చేశారు. హల్లెలూయా. తెలుగులో ఆ మాట ఉండదు, 34లో కూడా లాస్ట్కి అదే మాట ఉంటుంది. చూడండి, 34లో లాస్ట్లో దట్ వీ మే ప్రిజర్వ్ సీడ్ ఆఫ్ అవర్ ఫాదర్ అంటున్నాడు. yes that we may preserve seed of our father. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, నేను చెప్పే కార్యాలు మీరు చూడండి. లోతు యొక్క సంతానాన్ని వాళ్ళు భద్రం చేశారు కుమార్తెలు. దానివల్ల మోయాబీలు వచ్చారు, అమ్మోనీలు వచ్చారు. మోయాబీల గురించి చూస్తే
మోయాబీలకు రాజు బాలాకు, మోయాబీల యొక్క ప్రవక్త బిలాం. హల్లెలూయా. సోదెగాడు శకునగాడు. అయితే ఈ మోయాబీలలో మీరు గమనించినట్టే ప్రవక్త అన్నాడు, వాళ్ళు సంఘ శాఖలకు మాదిరి అన్నాడు. ఎవరిని? మోయాబును. ఎందుకు సంఘ శాఖలకు మాదిరి అంటే, మోయాబీల యొక్క జన్మ కరెక్ట్ కాదు అసలు. నిజమేనా? వాళ్ళొక లోతు చేసుకున్న భార్య ద్వారా పుట్టిన, ఒక క్రమంగా పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు. మోయాబు అక్రమ సంతానం, లేకుంటే అక్రమంగా పుట్టినవాడు. అర్థం చేసుకోండి, అతని జన్మ సరైన జన్మ కాదు, క్రమమైన జన్మ కాదు. ఆ యొక్క మోయాబీలు సంఘ శాఖలకు సాదృశ్యం. నమ్ముతున్నారా ఈ కార్యాన్ని? మన కాల ప్రవక్త చెప్పాడు ఈ విషయాలని. ఈ సంఘ శాఖలు పొందిన జన్మ బ్యాప్టిజం అనేది సరైన బ్యాప్టిజం కాదు. వాళ్ళ జన్మనే సరైన జన్మ. అంటే భౌతిక జన్మ గురించి నేను మాట్లాడతలేను, ఆత్మ సంబంధమైన జన్మ గురించి. సంఘ శాఖల యొక్క జన్మ సరైనది కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామల బాప్తిసం పొందడం అది కరెక్టేనా అండి? కాదు, అది వాక్య విరోధమైంది. అది పరిశుద్ధాత్మతో జన్మిస్తున్నారా? లేదండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం పొందితేనే వస్తాడు పరిశుద్ధాత్మ. కనుక వీళ్ళందరూ కూడా మోయాబు సంతతి, మోయాబు అక్రమ సంబంధి, అక్రమ సంతానం. కనుక ఈ సంఘ శాఖలకు మాదిరిగా దేవుడు అక్కడ పెట్టేశాడు వాళ్ళను. ఈ మోయాబీల్లోంచే రూతు బయటకు వచ్చింది. హల్లెలూయా. నిజమేనా? రూతు ఎవరు? మోయాబీయురాలు. రూతు ఎవరు? మోయాబీయురాలు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినాం? ఇప్పుడు మనం సంఘ శాఖలో వచ్చి బయటకు వచ్చినాం. మనం ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. మోయాబీల్లో వచ్చి మనం బయటకు వచ్చాము ఈరోజు. రూతు బయటకు వచ్చినట్లు మనం కూడా బయటకు వచ్చాము ఈరోజు. నిజమేనా? రూతు ఎవరిని పెళ్లి చేసుకున్నది? బోయాజును పెళ్లి చేసుకున్నది. ఒక విమోచన కథ, ఒక ప్రణాళిక. రక్త సంబంధియగు విమోచకుడు అనే ఒక వర్తమానం, బంధువుడకు ఒక విమోచకుడు, యేసుక్రీస్తు స్టోరీ. హల్లెలూయా. మన స్టోరీ, యేసుక్రీస్తు స్టోరీ అక్కడ రూతు బోయాజుల్లో ఉంది. అక్కడ మన నీడ వాళ్ళలో ఉంది. ఆ యొక్క మరి ఎవరైతే రూతు ఎట్లయితే మోయాబీల్లోంచి వచ్చిందో, మనం కూడా సంఘ శాఖలోంచి అక్రమ మరి జన్మ గుండా, ఆత్మ సంబంధమైన అక్రమ జన్మ గుండా మనం వచ్చేసినాం. ఇప్పుడు నిజమైన జన్మను మనం పొందుకున్నాం. మన విమోచకుడైన బోయాజ్ యేసుక్రీస్తును మనం పెళ్లి చేసుకోవడం వల్ల మనం విమోచింపబడుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బోయాజ్ రూతును పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆ క్రమములోనే దావీదు తండ్రి అయిన యెషై వచ్చిండు, దావీదు వచ్చిండు. దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు వచ్చిండు. అక్కడ యోసేపు, మరియా వీళ్ళందరూ కూడా ఆ వంశంలో యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు రావడానికి ఆయన ఒక ప్రణాళిక. ఇదంతా సంఘ శాఖల వాళ్ళు, అన్యులు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ యొక్క లోతు కుమార్తెల గురించి. కానీ దాని వెనకాల ఒక పెద్ద ప్రణాళిక ఉంది. నమ్ముతున్నారు ఈ కార్యాన్ని? రైట్. స్పెషల్గా ఈ చివరి దినాల్లో ఆ బిలామును అర్థం చేసుకోవడానికి, ఈ మోయాబీలను అర్థం చేసుకోవడానికి దేవుడు ఆ విధంగా అక్కడ పెట్టాడు. మనం అర్థం చేసుకోవడానికి అక్కడ పెట్టాడు. ఇక్కడ ఈ కాలంలో యొక్క సంగ్రహంలో ఈ బిలాము గురించి ఏమంటున్నాడంటే, అతనికి ఒక ప్రవక్త పని ఉన్నది. దేవుని ఎట్లు సమీపవలెనో సరిగ్గా అతనికి తెలియను. ఎట్లా తెలుసు అతనికి? లోతు మోయాబుకు నేర్పించిండు. లోతు ఎవరు? అబ్రహాం యొక్క ఉన్నారా? లోతు ఎవరు?
అబ్రహాం సోదరుని కుమారుడు. అబ్రహాము యొక్క సహోదరుని కొడుకు. అబ్రహాముతోనే ఉన్నాడు. అబ్రహాం ఆరాధించిన దేవుణ్ణే ఆరాధించాడు. ఎన్ని బలిపీఠాలు కట్టాలనో లోతుకు తెలుసు. అదే టీచింగ్ను మోయాబుకు నేర్పించిండు. ఎవరు? లోతు. సో మోయాబీలందరూ కూడా దేవుణ్ణి ఎట్లా సమీపించాలనో వాళ్లకు తెలుసు. సేమ్ సంఘశాఖలు. ఇటువైపు మోయాబు దేశం ఉంది, అటువైపు ఇంకొక జనాంగం ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వస్తూ ఉంది. నిజమైన రాజ సంతానం బయటకు వస్తూ ఉంది. అక్కడ ఒక నిజమైన ప్రవక్త ఉన్నాడు, నిజమైన మేఘస్తంభం ఉంది, నిజమైన అగ్నిస్తంభం ఉంది. అక్కడ కల్తీ లేని వాక్యం ఉంది. దేవుడు తప్ప వేరొకటి వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ఇక్కడ మోయాబీలకు దేవుని సమీపించడం ఎట్లనో తెలుసు. సూర్యదేవునికి బయలుదేవునికి ఎట్లా ఆరాధన చేయాలని కూడా తెలుసు వాళ్ళకు. నిజమేనా? బిలాము వచ్చేసి పవిత్రమగు జంతువులను బలిగా సమర్పించాడు. అయినా కానీ అతడు నిజమగు వాక్య ప్రవక్త కాడు. అంతే. నువ్వు 7 బలిపీఠాలను కట్టి 7 కోడెలను వధించినా, దేవునితో మాట్లాడినా ఆయన నిజమైన వాక్య ప్రవక్త కాడు. బట్ బిలాం ఏమన్నాడంటే నా దేవుడు అని చెప్పుకున్నాడు యెహోవాను. ఒకవైపు శకునాలు చూస్తున్నాడు, ఒకవైపు సోదె చెప్తున్నాడు, ఒకవైపు నా దేవుడు అంటున్నాడు యెహోవాను. అంటే హైబ్రిడ్, సంకరం చేయబడ్డ జాతి. ఈ బిలాము కూడా సంకరపు జాతి ప్రవక్త. నేను ఎందుకు చెప్తున్నాను ఈ కార్యాలు మీరు పట్టుకోవాలని కోరుతున్నాను. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు బిలాం. దేవుడు వింటున్నాడు, దేవుడు జవాబు చెప్తున్నాడు అతనికి. ఒకవైపు శకునాలు చూసేవాడు. తెలుసా మీరు శకునాలు చూసేవాడు అతడని? ఒకసారి నేను మీకు చెప్పాను, చాలా సంఘం అంతా వినకపోవచ్చు బహుశా. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలోకి వెళ్ళండి. నేను త్వరగా ముందుకు వెళ్ళి సంఖ్యాకాండం 22వ అధ్యాయంలోకి వెళ్ళండి. పేజ్ నెంబర్ 130. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. ఏం సొమ్ము పట్టుకొని వచ్చిన తన దగ్గర? సోదె సొమ్ము అంటే సోదె చెప్పేటోనికి మాత్రమే ఇచ్చే డబ్బు, ధాన్యాలు, అవి ఇవి అవన్నీ కూడా పట్టుకొని పోయినరు. అంటే అతడు సోదె చెప్పేటోడేనా? రైట్. తర్వాత 24వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇజ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ఏం చూసేవాడు? శకునాలు చూసేవాడు. దేవుని ప్రవక్త అవుతాడా? రైట్. ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. పదమూడవ అధ్యాయం 22వ వచనం. ఇజ్రాయేలు బయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. ఇజ్రాయేలీలు బేరు కుమారుడైన సోదెగాడునైన బిలామును సోదెగాడు అని బైబిల్ చెప్తుందా? రైట్. ఈ సోదెగాడు
మరి ఇటు సోదే చెప్తున్నాడు. సోదే వాస్తవంగా దయ్యాలు పడితేనే చెప్తారండి. బైబిల్ అపోస్తల కార్యంలో ఒక చిన్నది సోదే చెప్పేది. ఏం దయ్యం బట్టి? పుతోను అన్న దయ్యం పట్టినది ఈ సోదే చెప్పడం చేత అని రాయబడ్డది. ఈ దయ్యాలు పడితేనే, ఈ దురాత్మల ద్వారానే వాళ్ళు సోదే చెప్తారు. అంటే ఇప్పుడు బిలాము కూడా అదే కేటగిరీ. శకునాలు చూడడం, సోదేలు చెప్పడం. అదే సమయంలో నా దేవుడని యెహోవాతో ఉండడం. చాలా జాగ్రత్త పిల్లరా. ఒకవైపు దేవునితో కరెక్ట్గా నడిచేవానిలాగా మాట్లాడిండు. బాలాకు తన ఇంటెడి వెండి బంగారాలు నాకు ఇచ్చినా నా దేవుడైన యెహోవా నోటి మాట నేను మీరలేనన్నాడు. అదే సంఖ్యాకాండంలో 22వ అధ్యాయంలో మాటను కూడా చూడండి. 17వ వచనం, 18వ వచనం చదువుదాం. 18. అందుకు బిలాము, బాలాకు తన ఇంటడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. నా దేవుడైన యెహోవా నోటి మాట కొద్ది పని అయినను గొప్ప పని అయినను ఇంటడి వెండి బంగారాలు నాకు ఇచ్చిన నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను అన్నాడు. ఒకవైపు అతడు సోదెగాడని రాయబడ్డది, శకునాలు చూసేవాడని రాయబడ్డది. ఒకవైపు ఏమో నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేనంటున్నాడు. ఇట్లాంటి బిలాం అంటే ఇటు దేవుని గురించి చేస్తున్నాడు, అటు దయ్యం పనులు చేస్తున్నాడు. అందుకే ప్రవక్త ఈ కాలముల సంగ్రామంలో ఈ 12వ పారాగ్రాఫ్లో ఏమంటున్నాడు మళ్ళొకసారి చదవండి. ఈ కారు ద్రాక్షావల్లి అంటే సంఘ శాఖల వాళ్ళు సాతాను యొక్క కారు ద్రాక్షావల్లి కాదని మనము ఏ పరిస్థితుల్లోనూ చెప్పజాలము. సాతాను యొక్క కారు ద్రాక్షావల్లి వాళ్ళు వారి సమాజము అదియే సాతాను. వారు దేవుని యొక్క నామములో కూడుకొనుచు తాము క్రీస్తు సంబంధములని అబద్ధము చెప్పుకొనుచున్నారు. వారు బోధిస్తారు, ఉపదేశిస్తారు, బాప్తిస్మం ఇస్తారు, ఆరాధించుదురు, సంఘమునకు క్రీస్తు ఇచ్చిన ఆయా విధులను చక్కగా నిర్వహించెదరు. అయినా గాని వారు దేవుని సంబంధులు గారు, కానీ తాము దేవుని సంబంధములని చెప్పుకొనుచున్నారు. కాబట్టి ఆయన వారిని బాధ్యులుగా చేసెను. ప్రతి కాలములోనూ ఆయన వారితో మాట్లాడుచు వారిని గూర్చి చెప్పుచుండెను. వారు నిజంగా బిలామును గుర్తు చేయుచున్నారు. బిలామును ఇప్పుడు బిలాము గురించి ఏం చెప్తున్నాడు చూడండి ప్రవక్త. అతనికి ప్రవక్త పని ఉన్నది. దేవుణ్ణి ఎట్లు సమీపించవలనో సరిగ్గానే అతనికి తెలియను. పవిత్రమగు జంతువులను బలిగా సమర్పించాడు. అయినా గాని అతడు నిజమగు వాక్య ప్రవక్త కాడు. బాలాకును గణపరచుటకు వెళ్ళవద్దని దేవుడు అతనితో చెప్పెను. ఏమైనా గాని వెళ్ళవలనని అతడు ప్రయత్నించెను. బంగారము మరియు గౌరవము తనకు కావాలని అతడు ఆశించి వెళ్ళగోరెను. కాబట్టి దేవుడు అతన్ని పోనిచ్చెను. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము అతని యొక్క అనుమతి పూర్వక చిత్తమునకు మార్గము ఇచ్చెను. ఎందుకనగా బిలాము యొక్క హృదయ కోరికను ఆయన చూచెను. వెళ్ళమని దేవుడు అతనితో చెప్పెను. దేవుడు తన మనస్సును మార్చుకోలేదు. బిలాము వెళ్ళుచున్నా గానీ దేవునికి స్వంత విధానం ఒకటి ఉన్నది. బిలాముకు వెళ్తున్నా కానీ దేవునికి ఒక సొంత విధానం ఉంది. బిలాము దేవుని చిత్తమునకు లోబడలేదు. దేవునికి స్వంత విధానం ఒకటి ఉన్నది. నష్టపోయేవాడు బిలాము. ఎందుకనగా అతడు వాక్యమునకు దాటిపోయాను. బిలాము వాక్యాన్ని దాటిపోయాడు. ఈ రోజున అదే మన మధ్యలో జరుగుతున్నది. ఈ రోజున ఈ చివరి కాలములో బిలాము చేసిందే
మన మధ్యలో జరుగుతున్నది. స్త్రీ ప్రసంగికులు, స్త్రీ ప్రసంగికులు, సంస్థలు, అబద్ధ బోధనలు మొదలగునవి. ప్రజలు దేవుణ్ణి ఆరాధించుచున్నారు, ఆత్మలో ప్రత్యక్షత నందించుచున్నారు, బిలాము వెళ్ళినట్లుగానే వెళ్ళుచున్నారు. దేవుడు తమతో మాట్లాడానని చెప్పుకొనుచున్నారు. దేవుడు తమతో మాట్లాడానని చెప్పుకొనుచున్నారు. బిలాము కూడా చెప్పుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడిండని. కానీ వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వారు చేయుచున్న పని బయలుపరచబడుచున్న వాక్యమునకు విరుద్ధమైనది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు చేసే పని బయలుపరచబడుచున్న వాక్యమునకు విరుద్ధమైనది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు చేసేదంతా బయలుపరచబడిన ఈ కాల వర్తమానానికి విరుద్ధంగా ఉంది. ఈ కాల వర్తమానం ఏదో కాదు, కానీ బయలుపరచబడ్డ వాక్యమే ఈ వర్తమానానికి విరుద్ధంగా ఉంది. వాళ్ళు చేసే పని, సంఘ శాఖలు చేసేవాది. వారితో దేవుడు మాట్లాడలేదని నేను చెప్పను. కానీ దేవుడు బిలాముతో రెండవసారి మాట్లాడినట్లుగానే ఉన్నది. బిలాము యొక్క హృదయంలోని కోరికని బట్టి వాక్యమును కాదు, కానీ తన స్వంత హృదయ వాంఛను అతడు తీర్చుకొనగోరినని దేవుడు ఎరుగును. అతడు చివరికి తన సొంత మార్గముని అనుసరించెను. ఈ రోజున కూడా దేవుడు జనులను తమ హృదయ కోరికను అనుసరించి వెళ్ళమని ముందుకు పంపుచున్నాడు. ఎందుకనగా వారు వాక్యమును ఎప్పుడో విసర్జించి ఉన్నారు. వాక్యాన్ని ఎప్పుడో విసర్జించి ఏమి అయినా గాని దేవుని యొక్క చిత్తమే జరుగును. ఏది ఏమైనా గాని దేవుని చిత్తమే జరుగును. ఆమేన్. దీనిని మీరు చూచినని తలంచుచున్నాను. కాలములన్నిటిలోనూ చూచిన దాన్ని నేను వశపరచుట మాత్రమే కాక ముఖ్యముగా ఈ చివరి కాలము వారికి సహాయము చేయవాలని కోరుచున్నాను. ఈ చివరి కాలం వారికి సహాయం చేయాలని కోరుతున్నాను. ఈ కాలమునకు ఎన్నో ప్రత్యక్షతలు బయటి ఆశీర్వచనములు ఉన్నవి. ఈ మొత్తం కాలం అంతయు అలాగే ఉన్నది. దేవుని యొక్క వాక్యము బయలుపరిచిన చిత్తమును వారు వ్యతిరేకించుచున్నారు. హల్లెలూయా. ఈ సంఘ శాఖల వాళ్ళ గురించి చెప్తున్న ప్రవక్త, సంఘశాఖల వాళ్ళు కంప్లీట్గా బిలాము వంటి వారు. బిలాముకున్నట్లే వాళ్ళకున్నాయి, బిలాము చేసినట్లే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఈ కాలానికి బయలుపరచబడ్డ వాక్యాన్ని త్రోసేస్తున్నారు. యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందాలని దేవుడు ఈ కాలంలో వాక్యాన్ని బయలుపరిచాడు. పరిశుద్ధాత్మను పొందాలని బయలుపరిచాడు. దేవుడు ఒక్కడే అని బయలుపరిచాడు. స్త్రీలు ప్రసంగం చేయకూడదని బయలుపరిచాడు. హల్లెలూయా. ఎన్నో కార్యాలు ఈ కాలానికి మనకు బయలుపరిచినప్పుడు ఈ బయలుపరచబడిన వాక్యానికి విరోధంగా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఎంతగా చేసినా, చర్చీలు కట్టినా, ఆశీర్వాదాలు పొందినా, లేకుంటే అద్భుతాలు చేసినా, వాళ్ళు సేవ చేసినా, వాళ్ళు కన్వర్షన్ అనేది, మార్పు అనేది వాళ్ళ లోపట లేదు. నా ప్రియ సోదరి సోదరులారా, ఆ కారణాన్ని బట్టి దేవుడు మహాబబులోను కూలిపోయాను దాంట్లోంచి నా ప్రియులారా, నా ప్రజలారా బయటికి రండి అని పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు మనల్ని ఎందుకు బయటికి పిలుస్తున్నాడంటే, మనం వచ్చి పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది చనిపోతే సమాధిలోంచి తిరిగి లేవడానికి, బ్రతికుంటే మార్పు చెంది ఎత్తబడడానికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. లాస్ట్ ఒక మాట నేను ముగించేస్తాను. ఈ యొక్క పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడ్డాడని వర్తమానంలో పారాగ్రాఫ్ నెంబర్ 47. And then when this boy got to a certain age, say he was matured. If that boy was just a renegade, no good, didn't care for the father's business. చూడండి, ప్రవక్త చెప్తున్నది ఏంటంటే దత్తపుత్రత్వం గురించి, పుత్ర స్వీకారం గురించి ఆ కార్యాలు వివరిస్తున్నాడు. పాత నిబంధనలో ఒక పిల్లవాడు కుమారుడైనను అతన్ని సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉంచి అన్ని రకాల ట్రైనింగ్స్ ఇచ్చి అతడు పరిపూర్ణుడైన తర్వాత ఊర్లోకి తీసుకొచ్చి
ఇతడు నా కుమారుడు, ఇతని మాట మీరు వినాలే అని చెప్పి అతని పైన ఒక తెల్లని వస్త్రాన్ని తండ్రి కప్పి కుమారునిగా స్వీకరిస్తాడు. ఆ విధానం పాత నిబంధనలో ఉంది. అదే విధానం ఈరోజు యేసుక్రీస్తు కూడా వచ్చింది, మనకు కూడా వస్తుంది అని ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ Amen. ఇక్కడ ఆ, నలభై ఎనిమిదిలో చదువు తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. 48. Now watch what God did. దేవుడు ఏం చేశాడో గమనించండి. When his son was born, కుమారుడు జన్మించినప్పుడు he let him go for 30 years, 30 సంవత్సరాలు జీవించేటట్లు చేశాడు. testing him, పరీక్షించాడు అతని 30 సంవత్సరాలు, trying him. పరీక్షలు పెట్టాడు. Then he gave him 3 years of odd trial. And then 30 సంవత్సరాలు పెట్టిన పరీక్షలు అవి వేరు. దాని తర్వాత 3.5 years, హల్లెలూయా, Hallelujah. చాలా కష్టమైన శ్రమలు పెట్టాడట. ఎవరిని? కుమారుని యేసుక్రీస్తును. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. And then at the end of the hard trial, ఎండ్ ఆఫ్ ది హార్ట్ ట్రయల్, when he seen that his son was about the father's business, Mount Transfiguration, book of Luke, he took Peter, James and John, 3 witnesses, and went up on top of the mountain, and there God performed the laws of adoption. లాస్ ఆఫ్ అడాప్షన్. They చూడండి. looked up and they seen అంటే Jesus. ఈ 33 సంవత్సరాలు అయిన తర్వాత అతడు ఏం చేశాడంటే రూపాంతర పర్వతం పైకి యేసుక్రీస్తుని తీసుకొని పోయి, లూకాసు వార్తలు చెప్పే ప్రకారంగా పేతురు, యోహాను, యాకోబును సాక్షులుగా తీసుకొని పోయి అక్కడ ఈ దత్తపుత్రత్వం యొక్క చట్టాలను నెరవేరుస్తున్నాడు యేసుక్రీస్తు దేవుడు. They looked up and they seen జీసస్ and his clothes shined as white as the lightning. ప్రకాశిస్తున్నాయి, సూర్యుని వలె ప్రకాశిస్తున్నాయి. And as a cloud overshadowed him. ఒక మేఘం అతన్ని కమ్ముకున్నది. And a voice come out of the cloud and said, "This is my beloved son." ఒక స్వరమాగ మేఘంలో నుంచి వాళ్ళకి వినబడుతుంది ఏమని అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి. I'll sit down now and have no more to say. What he says is law and truth. అక్కడ దేవుడు చెప్తున్నాడట, ఇక నేను ఇక్కడ కూర్చుంటున్నా, ఇక నేనేం చెప్పను, ఏం మాట్లాడను, ఈయననే మాట్లాడతాడు, ఈయన మాట్లాడిందే సత్యము, ఈయన మాట్లాడిందే చట్టం అని చెప్పేసి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 47వ పారాగ్రాఫ్లకు మళ్ళీ వెళ్దాం. 47. And then when this boy got to certain age, say he was matured. If that boy was just a renegade, no good, didn't care for the father's business, all he thought about was flirting and running with the women, or drinking or gambling or horse racing, that boy would always be a son. But he was never placed in position to have heir to all his father had. పారాగ్రాఫ్ చాలా జాగ్రత్తగా చూడండి మీరు. ఒక తండ్రికి పుట్టిన కుమారుడు, ప్రవక్త అంటున్నాడు, ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాడు, తండ్రి పనిని పట్టించుకోవట్లేదు. All he thought about was flirting and running with the women. అంటే సరసాలు, ఇవన్నీ సరసాలకు సంబంధించిన ఆలోచనలు ఆలోచిస్తున్నాడు. స్త్రీలతో తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, మోసాలు చేస్తున్నాడు, గుర్ర పందాల్లో తిరుగుతున్నాడు. దట్ బాయ్ వుడ్ ఆల్వేస్ బి ఎ సన్, ఎల్లప్పుడు కుమారుడే. But he was never placed in position to have heir to all his father had.
తండ్రి కలిగి ఉన్న ఆస్తికి, తండ్రి కలిగిన దానికి అతడు ఎన్నడూ కూడా వారసుడిగా ఉండడానికి అతడు తీసుకురాబడలేదు. వారసుడిగా ఉండే స్థానంలోకి అతడు రాలేదు. కుమారుడే, పాత నిబంధనలో కుమారుడే, కానీ తండ్రి కలిగి ఉండే సమస్తానికి వారసుడిగా ఉండాలంటే అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలోకి వెళ్ళి అన్ని రకాల పరీక్షలకు ఎదుర్కొని అతడు లాస్ట్కి వచ్చి కుమారునిగా పిలువబడాలి అక్కడ. అప్పుడు తండ్రి కలిగి ఉన్న సమస్తమైన వాటికి అతడు వారసుడిగా ఉంటాడు. ఒకవేళ అతడు ఆ అడాప్షన్ అంటే దత్తపుత్రత్వం పొందకుండా ఉంటే కుమారుడే, అన్ని సరసాలు, స్త్రీలతో తిరిగేది, గ్యామ్లింగ్ చేసేది, మోసాలు చేసేది, అబద్ధాలు ఆడేది, గుర్ర పందాలు, పేకాట, హల్లెలూయా, ఇవన్నీ ఆడుతున్నారు. సో కుమారులే, దేవుని కుమారులే, జగత్పునాది వేయబడక ముందు ఏర్పరచబడ్డ వాళ్ళే, అయినా ఈ పనులన్నీ చేస్తున్నారు. ఈ పనులన్నీ చేసినంత కాలం నీ కుమారుడిగా ఉంటవే కానీ నువ్వు తండ్రి ఆస్తికి నువ్వు వారసుడవు కావు. నీవు దత్తపుత్రునిగా మారలేవు. నీ శరీరం విమోచింపబడదు అక్కడ. అదంతా జరగాలంటే నీకు పరిశుద్ధాత్ముడు అవసరం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే. ఆ గ్రేట్ టీచర్ ఎవరంటే గృహ సంరక్షకుడు, తర్వాత గృహ నిర్వాహకుడు, సంరక్షకుడు. వీడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. సో మనం అందరం కూడా పరిశుద్ధాత్మ ఆధీనంలోకి వెళ్ళాలి మనం ఈరోజు. ఎందుకొరకు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడంటే నిన్నొక దత్తపుత్రునిగా మార్చడానికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. శ్రమల గుండా, శోధనల గుండా, హల్లెలూయా, నానా రకాలైన వాటి గుండా నీవు వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు ఆ విధంగా నేను తీసుకొని పోతాడు. శ్రమలు వస్తున్నాయంటే నువ్వు ఏడవాల్సిన పని ఏమీ లేదు. నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు నీ బాధపడాల్సిన పని ఏమీ, పరిశుద్ధాత్ముడు నిన్ను వాటి గుండా తీసుకొని పోతున్నాడు. ఆయన యేసుక్రీస్తుని కూడా తీసుకొని పోయాడు. 30 సంవత్సరాల అప్పుడు ఒక పరీక్ష, 30 సంవత్సరాల వరకు ఒక పరీక్ష, దాని తర్వాత 3.5 సంవత్సరాల కఠినమైన పరీక్షలు అటవి. 30 సంవత్సరాల వరకు ఉండే పరీక్షలు వేరు, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వచ్చే పరీక్షలు వేరు. హల్లెలూయా. యేసుక్రీస్తు 30 సంవత్సరాల వరకు పరిశుద్ధాత్మను పొందలేదు. ఆ యోర్దాను నదిలో బ్యాప్టిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయనలోనికి వచ్చాడు. అప్పటి నుంచి కష్టమైన శ్రమలు, కఠినమైన శ్రమలు ఆయనకు వచ్చినాయి. ఈ పరిశుద్ధాత్ముడు ఆ కఠినమైన శ్రమల గుండా అతన్ని కుమారుని స్థానంలోకి తీసుకొని పోతున్నాడు. ఫైనల్గా దేవుడు రూపాంతర పర్వతంపైకి తీసుకుపోయి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, ఇక నేను కూర్చోబోతున్నాను, నేను ఫ్రీ అయిపోయినా అంటాడు ఆయన. హల్లెలూయా. అలాగే మన జీవితంలో ప్రియులారా, శ్రమలు బయటలోకి వస్తున్నాయి, మనకు వస్తున్నాయి. బయటలోకి వస్తున్నాయి, మనకు వస్తున్నాయి. కానీ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత కఠినమైన శ్రమలు, ఈ కఠినమైన శ్రమల గుండా నిన్ను దేవుడు రూపాంతరపరుస్తూ ఉన్నాడు. ఆయన మహిమ నుంచి అధిక మహిమలోకి తీసుకొని పోయి నీ శరీరము విమోచింపబడేదిగా ఎత్తబడడానికి సిద్ధం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు మనకు అవసరం? నీకు విస్తారమైన డబ్బున్నాక శ్రమలు ఉండవు. ఏమైనా అనారోగ్యానికి వస్తే హాస్పిటల్కి వెళ్తుంటావు, బాగానే ఉంటుంది. నువ్వు చర్చి కట్టుకోవడానికి సమస్య ఏమి ఉండదు. ఎక్కడి నుంచి ఏం ఆటంకాలు ఉండవు. ఎవరు నిన్ను ఏమనరు. బిలాముని ఎవరేమనరు. ఈ తిరిగి జన్మించని సాతాను యొక్క సంబంధులకు యొక్క హార్ట్ ట్రయల్స్ ఉండవు. కఠినమైన శ్రమలు వారికి ఉండవు.
పరిశుద్ధాత్మను పొందిన దేవుని కుమారులకే ఉంటాయి ఇవి, గుర్తుపెట్టుకోండి. అయితే పరిశుద్ధాత్మను పొందనంత వరకు నీవు లోకస్తునిలాగా ఉంటావు. ఇట్లా అది స్పిరిచువల్ ఫ్లర్టింగ్ కానీ లేదా ఫిజికల్ ఫ్లర్టింగ్ కానీ, నీ సరసం అనేది భౌతికంగా ఉండొచ్చు, ఆత్మీయంగా ఉండొచ్చు. అందుకే కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, కొన్నిసార్లు వర్తమాన సంఘానికి వస్తాం, కొన్నిసార్లు సంఘ శాఖలకు వెళ్తుంటాం. ఇది ఒక సరసం, అర్థమైందా అండి? ఆత్మీయ సరసం ఇది. ఒకసారి మెసేజ్ చేసుకొస్తాం, ఒకసారి సంఘ శాఖలకు వెళ్తుంటాం, ఒకసారి మెసేజ్ చేసుకెళ్తుంటాం, ఒకసారి విగ్రహారాధనకి వెళ్తుంటాం, ఒకసారి ప్రార్థనకు వస్తుంటారు, ఒకసారి సోద చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. అర్థమైందా అండి? ఒకసారి పాస్టర్ గారే పెళ్లిటేడు పాస్టర్ గారే పెట్టాలంటారు, ఓసారి పోయి అయ్యగారు పెట్టాలంటారు. ఆత్మీయ సరసం ఇది. సంఘశాఖల్లోకి వెళ్ళడం, సంఘశాఖలతో సావాసం కలిగి ఉండడం, ఒకవైపు యేసు ప్రభుతో ఉండడం, ఇంకొక వైపు ఆ యొక్క శాస్త్రుల పరిశీలన దగ్గరికి వెళ్ళడం. ఇస్కరియోతు యూదా దొంగ. చాలా జాగ్రత్త పిల్లరా. ఈరోజు సరైన డాక్టరీన్తో ఉండడం, ఆ అబద్ధ సిద్ధాంతం వాళ్ళతోటి తిరగడం, ఒకవైపు నిజమైన డాక్టరీని బోధించే వాళ్ళతో ఉండడం, ఇంకొక వైపు అబద్ధ డాక్టరీని బోధించే వాళ్ళతో తిరగడం. ఇది ఆత్మీయ సరసం ఇది. కనుక చాలా జాగ్రత్త ఉండాలి మనం. పరిశుద్ధాత్మతో జన్మించినంత కాలం నీ జీవితం ఇట్లా ఉంటుంది. నీవు అద్భుతాలు చేయొచ్చు, పరిశుద్ధాత్మ జన్మ లేకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా నువ్వు చర్చికి రావచ్చు, అద్భుతాలు చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ జన్మ వచ్చిన తర్వాత, అది నిజమైన కన్వర్షన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధాత్ముడు ఆ నిజమైన కన్వర్షన్లో నిన్ను శ్రమల గుండా తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు యాకోబుని చూస్తే, యాకోబు మార్పు చెందక ముందు మోసగాన్లో ఉన్నాడు, శ్రమలు ఉన్నాయి. యాకోబుకు శ్రమలు ఉన్నాయి, మోసాలు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించబడ్డాడో అప్పటి నుంచి కఠిన శ్రమలు వచ్చినాయి. ఎవరికి? యాకోబుకు. అతడి నడక చేంజ్ అయిపోయింది, నడవడం కష్టం అయిపోయింది ఆయనకు. ఆ తర్వాత కుమార్తె చెరపబడడం చూశాడు ఆయన. ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు ఆయన. ఆశీర్వదించబడ్డ తర్వాత శ్రమలు ఉండవు అనుకోకండి, ఉంటాయి. అయినా వీటి వెనకాల ఒక దీవెన ఉండబోతుంది మనకు. పరిశుద్ధాత్ముడు పొందిన తర్వాత నీకు శ్రమలు ఉండవు అనుకోకు, శ్రమలు ఉంటాయి. బట్ నీ పక్షాన పరిశుద్ధాత్ముడు పోరాడతాడు. కఠినమైన శ్రమలు ఉంటాయి, నీ పక్షాన పరిశుద్ధాత్ముడు పోరాడతాడు. ఒకరోజు ఆయన నేను తీసుకొని పోయి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అంటాడు ఆయన. ఒకరోజు సహోదరుని తీసుకొని పోయాడు నిలబెట్టి, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె మాట వినండి అంటాడు. హల్లెలూయా. అప్పుడు ప్రపంచం అంతా కూడా నీ మాట వింటుంది. ఇప్పుడు నీ మాట దోమ కూడా వింటలేదు. ఈయనకనే దోమల బ్యాట్లు అవసరమైనవి మనకి. ఇప్పుడు దోమ కూడా వింటలేదు. అప్పుడు నీవు దత్తపుత్రత్వం పొందిన తర్వాత ప్రతి దోమ, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి సృష్టి ఇక ఎవరి మాట వింటుంది? నీ మాట వింటుంది. దేవుడు చెప్తా ఉన్నాడు వాటికి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఈయన ఏది కాలుస్తే అది కాల్చివేయబడుతుంది, ఏది అతికిస్తే అది అతికించబడుతుంది. చెక్ పవర్ అంతా ఇప్పుడు ఈయన దగ్గరనే ఉంది. అంత గొప్ప శక్తిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ చివరి దినాల్లో దేవుడు మనకి ఎట్లాంటిది ఇచ్చాడు తెలుసా పిల్లరా? హల్లెలూయా. మన కాల ప్రాక్తలో నింపేశాడు. అది
మన కాల ప్రవక్త ఆ అడాప్షన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన సన్సెట్ పర్వతం పైకి తీసుకుపోయాడు. ప్రవక్త చేంజ్ అయిపోయాడు. అంటే ప్రవక్తను ఆయన వస్త్రంతో కప్పి, హల్లెలూయా, ఈయన మాట వినండి అని చెప్పాడు. మన కాల ప్రవక్త కూడా చాలా శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. వాటి గుండా పరిశుద్ధాత్ముడు తీసుకొని పోయి ఆయనను కుమారునిగా నిలబెట్టాడు, కుమారుని స్థానంలో నిలబెట్టాడు. ఇక సమస్తానికి వారసుడిగా ఉన్నాడు. అయితే ప్రవక్తకు జరగడం మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కొక్కరికి జరగబోతున్నది అది. ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా జరగాల్సిందే. కనుక ఈరోజు మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మన యొక్క కన్వర్షన్ అనేది, మన మార్పు అనేది పరిశుద్ధాత్ముడు వస్తేనే జరుగుతుందని మీరు నమ్మాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా నీవు జీవించగలుగుతావు, ప్రసంగం చేయగలుగుతావు, అద్భుతాలు చేయగలుగుతావు, చర్చికి రాగలుగుతావు, దశం భాగం ఇవ్వగలుగుతావు, అన్నీ చేస్తావు. కానీ నిజమైన మార్పు అనేది ఉండదు. నిజమైన మార్పు జరగాలంటే పరిశుద్ధాత్ముడు రావాలి. ఆ విధంగా మనం పరిశుద్ధాత్మను పొందుకుందామా? మనం ప్రతి ప్రార్థనలో, గదిలోకి వెళ్ళి ప్రార్థనలో, ప్రభువా నీ ఆత్మచేత నన్ను నింపండి, నీ ఆత్మచేత నేను ముద్రించబడితే ఈ రోజంతా నీ ఆత్మను కలిగి నేను నడిచేటట్లు సాయం చేయడని ప్రార్థనలో ఉండాలి. చేద్దామా అట్లా? ఖచ్చితంగా దేవుడి మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. లేస్లో పడదాం. లేచబడి కళ్ళు మూసుకుందాం. మనమందరం లేచబడి కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు అని చెప్దాం. పరిశుద్ధాత్ముడు ఎందుకు పంపబడ్డాడో ఈరోజు మరొకసారి మేము చూడగలిగాం. మేము మార్పు చెందడానికి కొరకు పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడని మేము ఈరోజు చూస్తున్నాం. సంఘశాఖల వాళ్ళలో మార్పు లేదు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాల వాళ్ళు చేసిన వాళ్ళ మార్పు లేదు. వారెన్నడూ మారు మనసు పొందని వాళ్ళని ప్రవక్త అన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందలేదు. ఈ మధ్యాహ్నం నా ప్రియ సోదరుడా, సోదరి, దేవా నన్ను క్షమించండి అని ప్రార్థన చేద్దాం. నువ్వు పరిశుద్ధాత్మను పొందనంత కాలం నీవు కుమారుని స్థానంలోకి నీవు రాలేవు. కుమారుడవే ఉండొచ్చు, కానీ కుమారుని స్థానంలోకి రావాలి. నీవు దత్తపుత్రత్వంలోనికి రావాలి. కనుక ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నన్ను క్షమించండి, నీ ఆత్మను కలిగి నడిచేవానిగా నన్ను మార్చండి నాయనని ప్రార్థన చేద్దాం. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీవు ఆయన కుమార్తెగా, కుమారునిగా నిన్ను ఆయన చూస్తున్నాడు. ఆయన తన ఆత్మతో నిన్ను నింపి కఠిన శ్రమల గుండా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. ఆయన ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినవి కావని ఆయన రుజువుపరచాలనుకుంటున్నాడు. ఆయన ఎస్, ఏదో నీ నుంచి ఆశిస్తున్నాడు ఆయన ఈరోజు. నువ్వు బిలాము నడిచిన మార్గంలో వెళ్ళకూడదని కోరుతున్నాడు ఆయన. ఈనాటి బోధకులు, ఈనాటి సంఘ శాఖలు బిలామును మనకు గుర్తు చేస్తున్నారు. మార్పు లేని వాళ్ళు, పరిశుద్ధాత్మను లేని వాళ్ళు,
ఎస్, ప్రవచిస్తారు, అద్భుతాలు చేస్తారు, దయ్యాలను వెలగొడతారు. కానీ ఒక మార్పు అనేది పరిశుద్ధాత్మ ద్వారా జరగాలని ప్రవక్త అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు కొరకు ఇవ్వబడ్డాడు? కన్వర్షన్ కొరకు. పేతురు, నీవు మార్పు చెందిన తర్వాత నీ సోదరులను బలపరచన్నాడు ఆయన. దేవా, ఈరోజు నీవు నాతో మాట్లాడుతున్నావు. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెప్పుదాం ఈరోజు. అయ్యా, నా జీవితంలో కూడా నిజమైన మార్పు వచ్చినట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ నా జీవితంలో కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్మతో నడిచే కృప మాకు దయచేయండి ప్రార్థన చేద్దాం. ఎస్, సోదరుడు, నా కొరకు ప్రార్థన చేయని వారు ఎవరన్నా ఇక్కడ ఉన్నట్లయితే మీ 2 చేతుల పైకి లేవతండి. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. నిజమైన కన్వర్షన్ అనేది, నిజమైన మార్పు అనేది నా జీవితంలో రావాలని అయ్యా నేను కోరుకుంటున్నాను ప్రభువా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి అడిగినట్టయితే దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఈరోజు నీవు హృదయాంతరంగంలో చదువు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. చేతులు ఎత్తి ఉండగా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే తెలియజేయండి. చేతుల వెనకాల ఇంకెవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కొరకు కూడా వేరుకోడండి. సమస్యలతో ఉన్నట్లయితే తెలియజేయండి. దేవుడు సహాయం చేయబోతున్నాడు. కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి యుగయుగములు ఏలుచున్న మా దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్నం మాతో ఉండి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడ్డాడో నాయన మేము చూడగలిగాం. ఒక నిజమైన మార్పు గురించి పేతురు మార్పు చెందకుండా ఏం చేశాడో, అపోల్లో మార్పు చెందకుండా ఏం చేశాడో మీరు మా ముందుంచారు. ఈరోజు సంఘశాఖల వాళ్ళు కూడా మార్పు లేకుండా ఏం చేస్తున్నారో మాకు చూపించారు. దేవుని కుమారుడు మార్పు లేనప్పుడు ఎట్లుంటాడో మాతో మాట్లాడారు. మీకు స్తోత్రములు, వందనాలు. నిజమైన మార్పు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏ రకమైన మార్పు జరుగుతుందో, ఏ విధముగా మృతుల్లోంచి తిరిగి లేస్తారో, ఏ విధముగా ఎత్తబడతారో మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం రాజా. దయగలిగిన మా తండ్రి, మా అతిక్రమ దోషం క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం. కుమారుడు ఉండాల్సిన స్థానంలోకి మేము కూడా వెళ్ళుదుముగాక. మాలో ఉండే ఇక్కడున్న ప్రతి బిడ్డ చేతులెత్తిన వారు, లైవ్ ద్వారా వింటున్న వారు, అక్కడ చేతులెత్తిన వారు, వాళ్ళందరి జీవితంలో, మా అందరి జీవితంలో నిజమైన కన్వర్షన్ జరుగునుగాక. కుమారుడు ఉండే స్థానంలోకి మేము వెళ్ళదుముగాక. దత్తపుత్రత్వాన్ని మేము పొందుదుముగాక. శరీరములు మార్పు చెందునుగాక. నాయన, నీ ఆత్మను మేము సమృద్ధిగా కలిగి జీవించే కృప దయచేయండి. పెంతెకోస్తు వాళ్ళు, లూథరన్స్, మెథడిస్ట్ వాళ్ళు పరిశుద్ధాత్మను కొంత పోర్షన్ కలిగి ఉన్నారు. మేమైతే ఈరోజు నిండుగా కలిగి ఉన్నామని, ఈ కాలంలో మేము నిండుగా కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రములు రాజా. ఇదిగో తండ్రి, మరి చేతులెత్తిన ప్రతి బిడ్డను దీవించండి.
ఈ మాటలు నూరంతలుగా వారి హృదయంలో ఫలింప చేయండి. నీ ఆత్మను కలిగి నడిచే బిడ్డలుగా మార్చండి. అది మాత్రమే కాకుండా తండ్రి, మరి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే చేతులెత్తిన వారిలో వారిని ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేను అన్నావు. మీరే మీ కార్యాలు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సమస్యలతో ఉన్న వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి. మరి నాయన, ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో మేము ఇంటికి వెళ్ళిచుండగా నీ కాపుదల దయచేయండి. క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు మాకు అనుగ్రహించండి. రాబోయే వారముల్లో, రోజులలో జరిగే మీటింగ్స్ అన్నిట్లో మీరు తోడుగా ఉండి మీ కార్యాలు జరిగించి మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ప్రేమ, కృప, సావాసము ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. సండే స్కూల్